ఏంటి సార్ మీ మీ ఆడిషన్స్లో ఫస్ట్ మీరు కర్లీ హెయిర్ చూస్తారా ఏమిటి? సో యా, ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. చాలా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు నేను చాలా ఎక్కువ మాట్లాడాను. ఐ థింక్ ఐ స్పోక్ ఆల్ మై హార్ట్ అవుట్. సో ఇప్పుడు గుండె చాలా తేలిగ్గా చాలా ఖాళీగా ఉంది. సో మాట్లాడడానికి ఎక్కువగా ఏమీ లేదు. సో మా డైరెక్టర్ గారితో జర్నీ చేసిన తర్వాత పదాలు భావాలు ఇట్లా దొర్లుకుని వస్తాయి. ఆయన రేస్ మా మీద పడి మేము కూడా ప్రకాశిస్తున్నాము అనడంలో ఏమాత్రం ఆసక్తి లేదు. బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ అండ్ థింకింగ్ ఐ కెన్ ప్లే రేఖ. అండ్ జాతకంలో రేఖ లేకపోయినా రేఖ కోసం అన్ని కష్టాలు పడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కిషోర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వండర్ఫుల్ యాక్టర్, సో ఎంకరేజింగ్ ఆన్ సెట్. మీ మెసేజ్ నేను సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ మేకి మీరు ఏదో నేను స్టార్ అవుతాను అన్నారు. ఆఫ్టర్ 1 year అని అప్పటి నుంచి అందరికీ చెప్తున్నాను. కిషోర్ గారు చెప్పారు ఆఫ్టర్ 1 year ఐల్ బీ క్వీన్ కాదు, ఐల్ బీ నోన్ యాక్ట్రెస్ అని అనుకుంటున్నాను. అప్పుడు కనుక రాకపోతే మీ పని చెప్తాను. బట్ ఇట్ వాజ్ సో ప్లెజర్ యాక్టింగ్ అలాంగ్ విత్ శ్రీని గారు. శ్రీని గారితో ఇది నా సెకండ్ మూవీ. ఫస్ట్ 101 జిల్లా అందగాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ ఎన్ యాక్టర్ ఇన్ మీ. థ్యాంక్స్ ఎ లాట్. ఐ మీన్ ప్లేయింగ్ ఆపోజిట్ టు ఈజ్ నాట్ ఎ జోక్ బికాజ్ యు ఆర్ ఎ వండర్ఫుల్ యాక్టర్. అట్లీస్ట్ టు స్టాండ్ మీతో పాటు నుంచోడానికి కూడా అర్హత సంపాదించినందుకు చాలా చాలా నుంచోడానికి హీల్స్ వేసుకుంటున్నాను. బట్ అర్హత యాక్టింగ్ పరంగా సంపాదించాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ గారికి. శ్రీదేవి మూవీస్ తలమానికం సార్, నా కెరియర్లో శ్రీదేవి మూవీస్లో నేను యాక్ట్ చేశాను అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. యాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆదిత్య 69 అండ్ అందరికీ చాలా తల ఎత్తి చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. Rupa, you're being so cute and so lovely. I wish you a very good luck for your career. Prove that Telugu girls can make it. And ఇంకెవరైనా మర్చిపోతే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హర్షిని, you've been really wonderful. అండ్ హర్ష గారు మీతో ఎక్కువ కాంబినేషన్ లేదు. బట్ మీరు నన్ను చూసి షాక్ అయిన దానికి జనాలు చాలా షాక్ అయ్యారు. సో సరిపోయింది శనివారం లాగా ఈ ఆదివారం ఇంతటితో సరిపెట్టేస్తున్నాను. చాలా 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 థ్యాంక్స్. అండ్ ఎంజాయ్. ఈవిడ మేడం అన్నట్టు ఇంత మూల్యానికి ఇంత ఆరోగ్యం వస్తున్నప్పుడు దట్స్ ఎ గుడ్ ట్రేడ్ యాక్చువల్లీ. సో మీరందరూ బాగా ట్రేడ్ చేస్తారు. మీకు తెలుసు దేనికి ఎంత ఖర్చు పెట్టాలో. ఇంద్రగంటి గారి మూవీకి శ్రీదేవి బ్యానర్లో వస్తున్న దర్శి లాంటి యాక్టర్తో కిషోర్ గారు, శ్రీని గారు ఇంతమంది యాక్టర్స్ ఉన్న మూవీకి ఆ మాత్రం ఖర్చు పెట్టడం పెద్ద ఏమీ తప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ నివేత గారు. అండ్ నా వేదిక మీదకి ఇదే జోష్లో ఇదే